సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం. శ్రద్ధ స్కూల్లో భారీ మంటలు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రద్ధ స్కూల్లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే స్కూల్ భవనం మొత్తానికి వ్యాపించాయి. మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తు ఈ రోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూలుకు సెలవు ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. మంటల కారణంగా స్కూల్లోని ఆఫీసు రూమ్ పూర్తిగా దగ్ధమైంది. విద్యార్థుల తరగతి గదులు, ఫర్నిచర్, పుస్తకాలు, ముఖ్యమైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. పొగలు ఆకాశాన్ని తాకేలా వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా చేరుకోవడం వల్లే మంటలు మరింతగా వ్యాపించాయని స్కూల్ యాజమాన్యం ఆరోపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫైర్ వాళ్ళు అసలు చేయలేదు. మేము చూసినా ఒక్క నిమిషం అలా సౌండ్ టప్ 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 సౌండ్ వచ్చేసింది. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళినాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గవర్నమెంట్ కరెక్ట్ డ్యూటీ చేయండి. చూసి మాట్లాడాలి. నా పేరు ఎస్ భిక్షపతి, సదాశివపేట ఫైర్ ఆఫీసర్ని. మనకు 11 గంటలకు మనకు కాల్ 11-10 నిమిషాలకు కాల్ వచ్చింది. వెంటనే మళ్ళీ 11 నిమిషానికి మళ్ళీ మేము లెఫ్ట్ అయినాము. వచ్చేసరికి ఫైర్ కూడా ఇక్కడ అవుతూ ఉంది. ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. అదే మన సంగారెడ్డి వెహికల్ ఇంకో ఫైర్ మీద ఉండదు కాబట్టి మన సదస్పేటకు కంట్రోల్ నుంచి కాల్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం రావడం జరిగింది. ఫైర్ కూడా పుటప్ చేయడం జరిగింది. 10:30కి కాల్ చేసామని చెప్పి అంటున్నారు. మాకు టైం ఉంది కదా. అంటే వాళ్ళు సంగారెడ్డి నాకు మళ్ళీ కాల్ చేశారు. సంగారెడ్డి వాళ్ళు మీకు చేసే లోపల అంతా జరగదు. ఆ సంగారెడ్డి కూడా నేను ఇప్పుడు ఎడిషనల్ ఛార్జిగా ఉన్నాను. ఇక్కడ అన్ని నేనే కమ్యూనికేషన్ చేస్తా ఉన్నాను. అక్కడి నుంచి నాకు కాల్ చేయడం జరిగింది మా డిఓపి. ఎమ్మటే సదస్సుపెట్టు బండి టర్న్అవుట్ చేయడం జరిగింది. స్పాట్లో నేను కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఏం చెప్పలేదు. అండర్ అసెస్మెంట్. అది ఇంకా మాకు కూడా తెలియదు. ఇంకా మేము రిపోర్ట్ కూడా ఏం తీసుకోలేదు. ఇప్పటిదాకా ఆ ఫైర్ ఫైటింగ్లోనే ఉన్నాము. ఫర్దర్ ఏమైనా ఉంటే మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఓకే.